హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ టాపిక్ ఏంటంటే మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డైలీ చెప్తున్నామండి డిఎస్సికి సంబంధించి. ఇప్పుడు మనకు మెథడాలజీ అవుతుంది. ఆల్రెడీ తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేస్తాం మన ఛానల్లో. అలాగే ఇప్పుడు మెథడాలజీ అవుతుంది, 6th లెసన్ అవుతుందండి. తెలుగు మెథడాలజీకి సంబంధించి 6th లెసన్ అనేది అవుతుంది. నిన్న ఫస్ట్ వీడియో పెట్టాము, ఈరోజు సెకండ్ వీడియో అండి. ఈ లెసన్కి సంబంధించి 6th లెసన్కి సంబంధించి. అలాగే మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెసన్ వరకు కంప్లీట్ చేసాము తెలుగు మెథడాలజీ. ఇప్పుడు 6th లెసన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం, రెండో వీడియో అండి. నిన్న ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఆ వీడియోకి కంటిన్యూషన్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే మనం తెలుగు కంటెంట్కి సంబంధించి థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు మన కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. తెలుగు కంటెంట్ అది లెసన్ వైజ్ చెప్పాం. ప్రతి క్లాసులోని టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా చెప్పామండి. ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే నాకు అసలు టైం సరిపోదండి, అయినా సరే మీ గురించి ఆలోచించి నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుందండి. అదే జీడిఎస్ ఛానల్, జీడిఎస్ ఛానల్, డిఎస్సి బిట్స్ అండి. డిఎస్సి బిట్స్ ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అది మీరు ఒకసారి ఓపెన్ చేస్తే నేను చేసిన అన్ని వీడియోస్ కూడా మీకు ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చెప్తున్నాను. అలాగే ఈరోజు ఏంటంటే నిన్న మనం చెప్పుకున్న ఈ లెసన్కి సంబంధించి ఒక వీడియో, దాని కంటిన్యూషన్ అండి. బోధనా పద్ధతులు అవుతుంది. నేను చెప్పేసాను బోధనా పద్ధతుల గురించి కొంత, ఈరోజు కొంచెం ఉంది, అది దాని గురించి చెప్తున్నానండి. నిన్న చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ ఇది. బోధనా పద్ధతుల గురించి అవుతుంది. ఇప్పుడు మనకి కొంచెం ఉండిపోయింది, నిన్న చెప్పిన వీడియోలో కొంచెం ఉంది, ఈరోజు కంటిన్యూ చేద్దాము. అలాగే చూడండి, పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడు ముఖ్య లక్షణం ఏంటంటే రసస్వాదన. రసస్వాదన అండి. పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడు ముఖ్య లక్షణం ఏంటంటే రసాస్వాదన. ఒక వస్తువు సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే ఆ వస్తువును మొత్తంగా చూసినప్పుడే దాని సౌందర్యం తెలుస్తుంది. అలాగే పద్యాన్ని మొత్తం బోధించినప్పుడే దాని సౌందర్యం తెలుస్తుంది. ఇది ఏ పద్ధతి అంటే పూర్ణ పద్ధతి అవుతుంది. చూడండి, పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడి ముఖ్య లక్షణం ఏంటంటే రసస్వాదన అండి. అలాగే ఒక వస్తువు సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే ఆ వస్తువు మొత్తంగా చూసినప్పుడే దాని సౌందర్యం తెలుస్తుంది. అలాగే పద్యాన్ని మొత్తం బోధించినప్పుడే దాని సౌందర్యం తెలుస్తుంది అని, ఇది ఏ పద్ధతి అంటే పూర్ణ పద్ధతి. నెక్స్ట్ అండి, ప్రాసెస్డ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనే సూత్రానికి సంబంధించినది ఏంటంటే పూర్ణ పద్ధతి. ప్రాసెస్డ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనే సూత్రానికి సంబంధించింది ఏంటంటే పూర్ణ పద్ధతి. పద్య బోధనకు ఉత్తమమైన పద్ధతి పూర్ణ పద్ధతి. పద్యాలు చెప్పేటప్పుడు ఉపయోగించే పద్ధతి ఏదంటే పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతికి భిన్నమైనది ఏంటంటే ఖండాన్వయ పద్ధతి. పూర్ణ పద్ధతికి వ్యతిరేకమైన పద్ధతి ఏంటంటే భిన్నమైనది, అది వ్యతిరేకమైనది ఖండాన్వయ పద్ధతి. ఖండాన్వయ పద్ధతి. పద్య బోధనకు ఉత్తమమైన పద్ధతి పూర్ణ పద్ధతి. అలాగే పద్యంలోని భావాన్ని స్థూలంగా అర్థం చేసుకొని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి. పద్యంలోని భావాన్ని స్థూలంగా అర్థం చేసుకుని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి అవుతుంది. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాల్ని విడమరిచి చెప్పే పద్ధతి ఖండ పద్ధతి. పద్యంలోని పదాలు విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాల్ని విడమర్చి చెప్పే పద్ధతి ఖండ పద్ధతి అవుతుంది. అలాగే పద్యాన్ని అర్థవంతంగా, భావయుక్తంగా, రాగయుక్తంగా చదివి విద్యార్థుల భావావగాహనకు తోడ్పడే పద్ధతి పఠన పద్ధతి. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవుతుంటారు. బోధనా పద్ధతులు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది బోధనా పద్ధతులకు సంబంధించి. చూడండి, పద్యంలోని పదాలను విడదీసి పదానికి అర్థం చెప్తే వివరణ ఇస్తూ
పద స్వరూపాన్ని స్వభావాల్ని విడమర్చి చెప్పే పద్ధతి ఖండ పద్ధతి. అలాగే పద్యాన్ని అర్థవంతంగా, ఇది పదాలను విడదీసి ఇది అర్థవంతంగా, అలాగే భావయుక్తంగా రాగయుక్తంగా చదివి విద్యార్థుల భావావగాహన తోడ్పడే పద్ధతి పఠన పద్ధతి అవుతుంది. అలాగే పద్యంలో ప్రతి పదాన్ని విడమర్చి వాటి అర్థాల్ని తెలియజేస్తూ అన్వయ క్రమంలో తాత్పర్యం వచ్చే రీతిలో బోధించే పద్ధతి ప్రతిపదార్థ పద్ధతి. ఇక్కడ చూడండి, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతుంటారు. పద్యంలో ప్రతి పదాన్ని విడదీసి, ఇక్కడ పద్యంలోని పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణిస్తే పద్ధతి ఖండ పద్ధతి అవుతుంది. అలాగే పద్యంలో అర్థవంతంగా భావయుక్తంగా రాగయుక్తంగా చదివి విద్యార్థుల భావగాహనను తోడ్పడే పద్ధతి పఠన పద్ధతి అవుతుంది. అలాగే పద్యంలో ప్రతి పదాన్ని విడమర్చి వాటి అర్థాన్ని తెలియజేస్తూ అన్వయ క్రమంలో తాత్పర్యం వచ్చే రీతిలో బోధించే పద్ధతి ప్రతిపదార్థ పద్ధతి. అలాగే పద్యాన్ని పఠించి దాని తాత్పర్యాన్ని వివరిస్తూ చేసే పద్ధతి తాత్పర్య పద్ధతి. పద్యాన్ని పఠించి దాని తాత్పర్యాన్ని వివరిస్తూ చెప్పే పద్ధతి తాత్పర్య పద్ధతి అవుతుంది. పద్యాన్ని పూర్తిగా చదివి పద్యంలోని ప్రధానమైన భావాన్ని చెప్పడం సారాంశ పద్ధతి అవుతుంది. ఇక్కడ చూడండి, పద్యాన్ని పఠించి దాని తాత్పర్యాన్ని వివరిస్తూ చెప్పే పద్ధతి తాత్పర్య పద్ధతి. పద్యాన్ని పూర్తిగా చదివి పద్యంలోని ప్రధానమైన భావాన్ని చెప్పడం సారాంశ పద్ధతి అవుతుంది. పద్యంలోని కవితా శిల్పం, రసం, పాకం, అలంకారం, ధ్వని, విశేషాంశాలు, కవి రచన సంస్కృతి, సమయోచిత పదప్రయోగ ఔచిత్యం మొదలైన వానిని ప్రశంసిస్తూ బోధించే పద్ధతి ప్రశంస పద్ధతి. పద్యంలోని కవితా శిల్పం, రసం, పాకం, అలంకారం, ధ్వని, విశేషాంశాలు, కవి రచనా సంస్కృతి, సమయోచిత పదప్రయోగ ఔచిత్యం మొదలైన వాడిని ప్రశంసిస్తూ బోధించే పద్ధతి ప్రశంస పద్ధతి. అలాగే పద్య బోధన సోపానాలు ఏంటంటే ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. ఇవన్నీ కూడా పద్య బోధన సోపానాలు. పద్యం యొక్క బోధనా సోపానాలు చూడండి. ప్రవేశం 1, ప్రదర్శన 2, పునర్విమర్శ 3, గైహికం 4. ఈ 4 కూడా పద్య బోధన యొక్క సోపానాలు. చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పద్య బోధన చేసే ముందు ఆ రోజు బోధించాలనుకునే పాఠ్యాంశం పూర్వ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడగటం ప్రవేశం అవుతుంది. చూడండి, పద్య బోధన సోపానాలు ఉన్నాయి కదండి. ప్రవేశం అంటే చూడండి, పద్య బోధన చేసే ముందు అంటే పద్యం చెప్పే ముందు ఆ రోజు బోధించాలనుకున్న పాఠ్యాంశం పూర్వ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం. పిల్లలకి మనం ప్రశ్నలు అడగడం అన్నమాట. దాన్ని ప్రవేశం అంటాము. బోధించాల్సిన విషయం వివిధ ఉపసోపానాల ఆధారంగా బోధించే సోపానం ప్రదర్శన. బోధించాల్సిన విషయం వివిధ ఉపసోపానాల ఆధారంగా బోధించే సోపానం ప్రదర్శన అవుతుంది. ఇది రెండవది. అలాగే విద్యార్థులు పాఠ్యాంశ అవగాహనను తెలుసుకోవడానికి స్థాళిపూలకన్యంగా వివిధ లక్ష్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం పునర్విమర్శ అవుతుంది. ఇది మూడోది, పద్య బోధన సోపానాలకు సంబంధించి మూడోది. అలాగే విద్యార్థుల అభ్యాసన పునర్బలనానికి ఉపయోగపడి విరామకాలం సద్వినియోగపడుతూ ఇంటి వద్ద అభ్యసనం కొనసాగించి అధ్యయనాన్ని అభివృద్ధిపరిచే సోపానం గైహికం అవుతుంది. విద్యార్థుల అభ్యసన పునర్బలనానికి ఉపయోగపడి విరామకాలం సద్వినియోగం పడుతూ ఇంటి వద్ద అభ్యాసనం కొనసాగించి అధ్యయనాన్ని అభివృద్ధిపరిచే సోపానం గైహికం అవుతుంది. అలాగే గద్యం కవినాం నికష వదంతి. కవి ప్రతిభకు గద్యమే గీటురాయని ప్రసిద్ధి. చూడండి, గద్య కనీయం నికష వదంతి. కవి ప్రతిభకు గద్యమే గీటురాయని ప్రసిద్ధి. అలాగే
కృష్ణదేవరాయల కాలం నాటి విశేషాలను తెలిపే గ్రంథం రాయవాచకం. కృష్ణదేవరాయల కాలం నాటి విశేషాంశాలను తెలిపే గ్రంథం రాయవాచకం. రాయవాచకం వ్యవహారిక భాషలో రాయబడింది. రాయవాచకం ఏ భాషలో రాయబడిందండి? వ్యవహారిక భాషలో. నెక్స్ట్, కృత్యాలను ఆధారంగా చేసుకొని బోధించే పద్ధతి కృత్యాధార పద్ధతి. కృత్యాలను ఆధారంగా చేసుకొని బోధించే పద్ధతి కృత్యాధార పద్ధతి అవుతుంది. కథలోని విభిన్న పాత్రలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతి కథన పద్ధతి అవుతుంది. కథలోని విభిన్న పాత్రలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతి కథన పద్ధతి. పాఠంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో గుర్తించి ఒక్కో పాత్ర ఒక్కో విద్యార్థికి ఇచ్చి సంభాషణ రూపంలో చెప్పే పద్ధతి సంభాషణ పద్ధతి. పాఠంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో గుర్తించి ఒక్కో పాత్ర ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి సంభాషణ రూపంలో చెప్పే పద్ధతి సంభాషణ పద్ధతి. అలాగే కథలోని వివిధ పాత్రలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతి కథన పద్ధతి. చూడండి, ఉపాధ్యాయుడు అన్ని పాత్రలకు తనే ఏ పాత్రకి ఏ విధంగా మాట్లాడాలని చెప్పే పద్ధతి కథన పద్ధతి. అలా కాకుండా లెసన్లోని పాత్రలు ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి సంభాషణ రూపంలో చెప్పే పద్ధతి సంభాషణ పద్ధతి అవుతుంది. అలాగే ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చదువుతూ వివరించే పద్ధతి ప్రవచన పద్ధతి. ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చదువుతూ టీచరు పాఠ్యపుస్తకాన్ని చదువుతూ వివరించే పద్ధతి ప్రవచన పద్ధతి. పాఠశాల స్థాయిలో అంతకు ఉపయోగకారి కాని పద్ధతి ఉపన్యాస పద్ధతి. పాఠశాల అంతకు ఉపయోగం లేని పద్ధతి ఏంటంటే ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి పాఠ్యాంశ విషయాన్ని సమగ్రంగా చర్చించే పద్ధతి చర్చా పద్ధతి. ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి పాఠ్యాంశ విషయాన్ని సమగ్రంగా చర్చించే పద్ధతి చర్చా పద్ధతి అవుతుంది. అలాగే పాఠ్యాంశ విషయాన్ని కవిని గురించి పూర్వ కథల గురించి ఇలా పలు విషయాలను వివరించే పద్ధతి వివరణ పద్ధతి అవుతుంది. పాఠ్యాంశ విషయాల్ని కవిని గురించి పూర్వ కథల గురించి ఇలా పలు విషయాల్ని వివరించే పద్ధతి వివరణ పద్ధతి అవుతుంది. నెక్స్ట్, పాఠ్యాంశంలో ఇచ్చిన వర్ణనలు రచనా శిల్పం మొదలైన వాటిని ఉపాధ్యాయుడు తన బోధనా సమయంలో బోధించే పద్ధతి ప్రశంస పద్ధతి అవుతుంది. పాఠ్యాంశం ఇచ్చిన వర్ణనలు రచనా శిల్పం మొదలైన వాటిని ఉపాధ్యాయుడు తన బోధనా సమయంలో బోధించే పద్ధతి ప్రశంస పద్ధతి అవుతుంది. గద్య బోధనా క్రమం గద్య బోధనా క్రమం ఏంటో చూద్దాం. చూడండి, ప్రవేశం 1, ప్రదర్శన 1, పునర్విమర్శ 1, గైహికం ఇవన్నీ కూడా గద్య బోధనా క్రమం. ప్రవేశ సోపానంలో ఉండే అంశాలు ఏంటంటే ఫస్ట్ దాంట్లో పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మిఖీకరణం, శీర్షిక ప్రకటన ఇవన్నీ కూడా ప్రవేశంలో ఉంటాయన్నమాట. గద్య బోధనా క్రమం ఏంటంటే ప్రవేశం 1, ప్రదర్శన 2ది, 3ది పునర్విమర్శ 3ది, 4ది గైహికం అవుతుంది. అలాగే ప్రవేశ సోపానంలో ఉండే అంశాలు ఏంటంటే ఫస్ట్ది పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మిఖీకరణం, నెక్స్ట్ శీర్షిక ప్రకటన ఇవన్నీ కూడా ప్రవేశంలో ఉండే 3 సోపానాలండి. ఇవి మనం ఎంతవరకు బోధనా పద్ధతుల గురించి చెప్పుకున్నామండి. బోధనా పద్ధతులు అయిపోయేంత నిన్న చెప్పుకున్నాం బోధనా పద్ధతుల గురించి, మిగతాది ఈరోజు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే వ్యాకరణ బోధన గురించి చెప్పుకుందామండి. వ్యాకరణ బోధన గురించి అన్ని విషయాలు ఈరోజు మనం చెప్పుకుందాం. సంస్కృత భాషలో వ్యాకరణ శబ్దానికి ఉన్న అర్థం వ్యాక్రియతంతో శబ్దం అనే ఇది వ్యాకరణం అని చూడండి. సంస్కృత భాషలో వ్యాకరణ శబ్దానికి ఉన్న అర్థం ఏంటంటే వ్యాక్రియతం శబ్దం అనే ఇది వ్యాకరణం. వ్యాకరణం శబ్దాలను ఎలా విభజిస్తుందంటే ప్రకృతి ప్రత్యయ. వ్యాకరణం శబ్దాలను ఎలా విభజిస్తుందంటే ప్రకృతి ప్రత్యయంగా. అలాగే గ్రీకు భాషలో వ్యాకరణం అనే అర్థం ఇచ్చే పదం ఏంటంటే గ్రామర్.
గ్రీకు భాషలో మనకి వ్యాకరణానికి ఇంకో పదం ఏంటంటే గ్రామర్ అండి. గ్రామర్ అంటే అర్థం లిఖితాక్షరం. గ్రామర్ అంటే ఏంటండి? లిఖితాక్షరం. గ్రామర్ అంటే ఏంటి? లిఖితాక్షరం. గ్రీకు భాషలో వ్యాకరణానికి అర్థం ఇచ్చే పదం ఏంటి? గ్రామర్. గ్రామర్ అంటే అర్థం ఏంటంటే లిఖితాక్షరం. నెక్స్ట్ గ్రామర్ గ్రాపిన్ అనే క్రియ నుంచి ఏర్పడింది. గ్రామర్ అనే పదం గ్రాపిన్ అనే క్రియ నుంచి ఏర్పడింది. గ్రాపిన్ అంటే అర్థం అంటే గీయడం, రాయడం అని అర్థం. గ్రాపిన్ అంటే ఏంటి? గీయడం, రాయడం అని అర్థం అండి. నెక్స్ట్ శబ్దాలను శాసించేది వ్యాకరణం అని పాణిని తన అష్టాధ్యాయుల్లో పేర్కొన్నాడు. పాణిని తన అష్టాధ్యాయుల్లో పేర్కొన్నాడనమాట. శబ్దాలను శాసించేది వ్యాకరణం అని పాణిని తన అష్టాధ్యాయుల్లో పేర్కొన్నాడు. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్పుకోవడం జరుగుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ భాషలో ఒక పద ప్రయోగం సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది వ్యాకరణం. భాషలో ఒక పద ప్రయోగం సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది వ్యాకరణం అవుతుంది. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది వర్ణనాత్మక వ్యాకరణం అవుతుంది. భాషలో ఒక పద ప్రయోగ సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది వ్యాకరణం అవుతుంది. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది వర్ణనాత్మక వ్యాకరణం అవుతుంది. వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ అంటే బాల వ్యాకరణం అండి. వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ ఏంటంటే బాల వ్యాకరణం. వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ ఏంటంటే బాల వ్యాకరణం. భాష ఏర్పడినప్పటి నుంచి కాలక్రమంలో భాషలో ఏర్పడిన వివిధ మార్పులు, పరిణామాలను గుర్తించి వివరించేదే చారిత్రక వ్యాకరణం. చూడండి, భాష ఏర్పడినప్పటి నుంచి కాలక్రమంలో భాషలో ఏర్పడిన వివిధ మార్పులు, పరిణామాలను గుర్తించి వివరించేది చారిత్రక వ్యాకరణం. సంస్కృతం నుంచి వచ్చిన కరణం అనే పదం గ్రామాధికారి అనే అర్థంలో, జీవితంబు అనేది జీతం అనే అర్థంలో అర్థ విపరిణామాన్ని పొందాయి. సంస్కృతం నుంచి వచ్చిన కరణం అనే పదం గ్రామాధికారి అనే అర్థంలో, జీవితంబు అనేది జీవితం అనే అర్థంలో అర్థ విపరిణామాన్ని పొందాయి. నెక్స్ట్ వివిధ భాషల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసేది తులనాత్మక వ్యాకరణం. వివిధ భాషల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసేది తులనాత్మక వ్యాకరణం అవుతుంది. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలను వివరిస్తాడు. దీనినే మనం సూత్ర పద్ధతి అని అంటారు. చూడండి, ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలను వివరిస్తాడు. దీనినే మనం సూత్ర పద్ధతి అని అంటాము. సూత్ర పద్ధతికి గల ఇతర పేర్లు అంటే నిగమోప పద్ధతి, శాస్త్ర పద్ధతి, సంప్రదాయ పద్ధతి, ప్రాచీన పద్ధతి, నిష్పత్తి పద్ధతి. సూత్ర పద్ధతి గల పేర్లు ఏంటంటే నిగమోపపత్తి పద్ధతి, శాస్త్ర పద్ధతి, సంప్రదాయ పద్ధతి, ప్రాచీన పద్ధతి, నిష్పత్తి పద్ధతి. ఇవన్నీ కూడా సూత్ర పద్ధతికి గల మరొక పేర్లు. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతి అంటే నిగమోపపత్తి పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతి నిగమోపపత్తి పద్ధతి. మొదట వ్యాకరణ సూత్రాలు బోధించకుండా పాఠ్యపుస్తకం ఆధారంగా ఉదాహరణలు తీసుకొని వాటి స్వభావాలను వివరిస్తూ బోధించే పద్ధతి అనుమానోప పద్ధతి. మొదట వ్యాకరణ సూత్రాలు బోధించకుండా పాఠ్యపుస్తకం ఆధారంగా ఉదాహరణలు తీసుకొని వాటి స్వభావాలను వివరిస్తూ బోధించే పద్ధతి అనుమానోప పద్ధతి. అనుమానోప పద్ధతికి గల ఇతర పేర్లు ఏంటంటే వైయుక్తీకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి అండి. ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి. ఇవన్నీ కూడా అనుమానోప పద్ధతికి గల మరొక పేర్లు. వైయుక్తీకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి.
అలాగే శిశువు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి అనుమానోపపద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి. శిశువు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి అనుమానోపపత్త అనుమానోపపత్తి పద్ధతి. ఇదండి ఈరోజుకి సంబంధించిన మన వీడియో. రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేను డైలీ చెప్తున్నాను. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. డైలీ నేను డిఎస్సికి సంబంధించి వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు మనం దీని కంటిన్యూషన్ గురించి చెప్పుకుందామండి. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ.